అండమాన్ నికోబార్ ఐలాండ్ లో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పర్యాటకుడుగా వచ్చి నిషేధిత నార్త్ సెంటినల్ ద్వీపంలో ప్రవేశించిన మైకలోవ్ పాల్యకోవ్ అనే ఓ 24 ఏళ్ల అమెరికా పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణంగా మన దేశాన్ని పర్యటించే వారికి సర్వ సౌకర్యాలు కలుగజేయటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన దేశం సంస్కృతి అతిథి దేవోభవ సిద్ధాంతంలో పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ అసాధారణమైన నియమ నిబంధనను పాల్యకోవ్ అతిక్రమించాడు. అందుకే పోలీసులు వెంటపడి చేసి మరీ అరెస్ట్ చేశారు. ఇంతకీ అతను ఎక్కడ నిబంధనలను క్రాస్ చేశాడో తెలుసుకునేందుకన్నా ముందు ఆ నిషేధిత ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచంలో మనకు తెలియని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. అసలు ప్రపంచం వరకు ఎందుకు, మన ఇండియా ఆధీనంలో సముద్రంలోని దీవుల గురించి కూడా చాలా మందికి పూర్తిగా తెలీదు. అలాంటి వింతల్లో ఒకటి సెంటినల్ ఐలాండ్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కడైనా పర్యటించవచ్చు. కానీ నిషేధిత గిరిజన్ రిజర్వ్ నార్త్ సెంటినల్ ఐలాండ్ లోకి ప్రవేశించడం మాత్రంపై నిషేధం ఉంది. ఆ విషయం అక్కడికి ఎంటర్ కావడానికి ముందే ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు. అందుకు సమ్మతిస్తేనే అండమాన్ పర్యటనను అనుమతిస్తారు. ఇంతకీ అక్కడ ఎవరుంటారంటే, ప్రపంచంలో అదో అత్యంత ప్రమాదకరమైన తెగ. వీళ్ళని చూడాలనుకుంటే చావుకి సిద్ధమైతేనే వెళ్ళాలి. ఎదురుపడితే తప్పకుండా విషం పూసిన బాణాలతో దాడులు చేస్తారు. ఈ క్రమంలో తాము చనిపోయినా వారు వెనకాడరు. తమ హద్దుల్లోకి వచ్చిన వారిని దారుణంగా చంపేస్తారు. చంపేశాక జాగ్రత్తగా ఖననం కూడా చేస్తారు. అంతా కొడితే 500 మంది కూడా లేని ఈ తెగ అంతరించుకుపోయే దశకు చేరుకుంది. వీరు నివసిస్తున్న ఈ ద్వీపం కూడా చిన్నగానే ఉంటుంది. వారినే సెంటినలీస్ అంటారు. వారు జీవించే దీవిని సెంటినల్ ఐలాండ్ అంటారు. ఇది ఏ ఆఫ్రికా అడవుల్లోనో లేదు, సాక్షాత్తు మన భారతదేశంలోనే ఉంది. అండమాన్ దీవులలో ఉండే ఈ సెంటినల్ ద్వీపానికి ఉన్న పేరు ఈ గిరిజనం పెట్టుకున్నదేమీ కాదు, విదేశీ పాలకులు పెట్టిన పేరుగా ఉంటుంది. ఎప్పటి నుంచో భారత ప్రభుత్వం అండర్లో ఉంటుంది కాబట్టి దాని బాగోగులు మన దేశమే చూస్తోంది. ఇకపోతే ఈ ద్వీపంలో నివసించే ఆ జాతి ఇప్పటిది కాదు, వేలాది సంవత్సరాలుగా ఇదే ద్వీపంలో కొనసాగుతోంది. కనీసం 50,000 సంవత్సరాలకు పూర్వం ఆ ప్రాంతానికి వచ్చిన ఆఫ్రికా తెగ ఒకటి భారతదేశం మీదుగా ప్రయాణించి ఈ దీవికి చేరిందన్న ఆధారాలున్నాయి. కొబ్బరి, అడవిలో దొరికే దుంపలు, పండ్లు, తేనె, అడవి జంతువులను వారు ఆహారంగా తీసుకుని జీవిస్తున్నారు. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ అండ్ నికోబార్ దీవులను పర్యటించడం చాలా ఈజీ. ఎంతో సుందరమైన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు వస్తూ ఉంటారు. కానీ అక్కడి నుంచి సముద్రంలో మరో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే వచ్చే సెంటినల్ ఐలాండ్ కు వెళ్లడమే చాలా కష్టం. అంతగా అది ప్రమాదకరమైంది. ఆ దీవిలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరు ఎందుకు అంత సీక్రెట్ గా ఒంటరిగా ఉంటున్నారో తెలీదు. అయితే వందలాది సంవత్సరాలుగా ఇటుగా ప్రయాణించిన ప్రపంచ వ్యాప్త విదేశీ సాహసికులు రహస్యంగా వచ్చి వీరిని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు. చాలా మంది ఈ తెగవారు చేసిన దాడులలో దారుణంగా చనిపోయారు. ఇక్కడికి వచ్చి వీరితో ఫ్రెండ్షిప్ కోసం ట్రై చేసిన వారు తమ అనుభవాలను పలు పర్యాటక గ్రంథాలలో ప్రస్తావించారు. వారు క్యానిబల్స్ అని, అంటే మనుషుల్ని తినే మనుషులని, క్రూరమైన జాతి అని ప్రచారం జరిగింది. చాలాసార్లు ఎందరో NGO సంస్థల ప్రతినిధులు సైతం ఈ దీవిని సందర్శించారు. కొన్నిసార్లు వీరి వెంట తీసుకువెళ్లిన కొబ్బరికాయల కోసం ఈ తెగవారు చేతులు కలిపారు. కానీ వీరిలో వారే ఘర్షణ పడుతూ దాడి చేసుకున్నారు. దీంతో వీరిని నమ్మటం కష్టమని తెలిసింది. భారత ప్రభుత్వం సైతం ఓ నిర్ణయానికి వచ్చి ఆ దీవిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ఆ దీవి గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఆ ద్వీపంలో గ్రహాంతర వాసులు నివాసం ఏర్పరచుకున్నారని, ఈ జాతి తెగను వారే కాపాడుకుంటున్నారని చెప్పుకోవడం స్టార్ట్ అయింది. భారత ప్రభుత్వం కూడా చాలా సార్లు సెంటినల్ దీవి గురించి ఉపగ్రహం ద్వారా పరిశీలించే ప్రయత్నాలు చేసింది. కానీ ప్రపంచంలో మరెక్కడా కానరాని దట్టమైన అడవి కారణంగా చెట్ల నీడల్లో నివసించే జాతి వివరాలు తెలియటం అసాధ్యంగా మారింది. వీరికి మేలు చేసే ఉద్దేశంతో రేషన్ పంపించేందుకు ప్రభుత్వం అధికారులను నియమించింది. కానీ వారిపై కూడా విషపు బాణాలతో దాడి జరిగింది. దాంతో ప్రభుత్వం ఆ ప్రయత్నం విరమించుకుంది. సెంటినలీస్ ప్రజలు వారిలో వారు మాట్లాడుకుంటారు. కానీ ఆ భాష ఏంటో ఎవ్వరికీ తెలీదు. పక్కనే ఉండే ఇతర దీవుల ప్రజలకు కూడా వీరి భాష అస్సలు అర్థం కాదు. ఎప్పుడూ విపరీతమైన కోపంతో ఉంటారు. సముద్రంలోనే దూరం నుంచి వారిని ఆకర్షించేందుకు కొందరు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు చేసే విషపు బాణాల దాడులతో పలువురు చనిపోయారు. దాంతో ఇప్పుడు ఆ దీవికి 5 కిలోమీటర్ల దూరంలో ఎవ్వరూ వెళ్లకుండా ఆంక్షలు విధించింది భారత ప్రభుత్వం. పేరుకి ఆ దీవి మన దేశ ఆధీనంలోనే ఉన్నా
సెంటినలీస్ దీవి ప్రజలు మాత్రం పూర్తి స్వతంత్రంగా ఐసోలేటెడ్ గా తమకు నచ్చినట్టు జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ పరిధిని దాటి దీవిలోకి ప్రవేశించాడు కాబట్టే అమెరికా జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా నార్త్ సెంటినల్ ఐలాండ్ లోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. మార్చి 26న పోర్ట్ బ్లేర్ చేరుకున్న పాల్యకోవ్ మార్చి 29వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో డేరా బీచ్ నుంచి తన మోటార్బోట్ పడవలో బయలుదేరి సెంటినలీస్ ఐలాండ్ ఈశాన్య తీరానికి చేరుకున్నాడు. అక్కడి ప్రజల కోసం తీసుకువెళ్లిన కొబ్బరికాయలు, సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్, ఇతర సామగ్రిని తీరంలో ఉంచి బైనాక్యులర్స్ తో ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ నివాసితులెవరూ కనిపించలేదు. తను వెంట తీసుకుపోయిన విజిల్ తో అరగంట సేపు ఈలలు వేసి వారిని ఆకర్షించే ప్రయత్నం కూడా చేశాడు. దాంతో ఇక తను వెంట తెచ్చిన వస్తువులను అక్కడే ఉంచి కొంత ఇసుకను శాంపిల్ బాటిల్స్ లో నింపుకున్నాడు. ఈ సందర్భంగా తను గోప్రో కెమెరాతో వీడియో తీసుకున్నాడు. దాంతో ఇక మధ్యాహ్నం 1 గంటకు తిరుగు ప్రయాణం ప్రారంభించి రాత్రి 7 గంటలకు కూర్మా డేరా బీచ్ కు చేరుకున్నాడు. అక్కడ స్థానిక మత్స్యకారులు ఈ విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన అండమాన్ పోలీసులు అమెరికా పౌరుడి గురించి గాలింపులు చేశారు. రిజర్వ్ గిరిజన ప్రాంతానికి వెళ్లాలనే అతని ఉద్దేశాన్ని కూడా తెలుసుకున్నామని డీజీపీ హెచ్ఎస్ థాలివాల్ తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న సమయంలో అతను ఎక్కడికి వెళ్లాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పోర్ట్ బ్లేర్ లో అతడు బస చేసిన హోటల్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హోటల్ నుంచి అమెరికా పౌరుడి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం పాల్యకోవ్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అరెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ శాఖకు అమెరికా రాయబార కార్యాలయానికి పంపినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ అమెరికన్ యువకుడి అరెస్ట్ తో సెంటినలీస్ గురించి మరోసారి చర్చ స్టార్ట్ అయింది. వారి అలవాట్లు, ఆచారాలు చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని ఊరి నుంచి వెలివేసే పద్ధతి గురించి మనం విన్నాం. అలాంటి వారిని రాజ్య బహిష్కరణ చేస్తారని కూడా మనకి తెలుసు. కానీ తెలియని రీజన్స్ తో ప్రపంచాన్నే వెలేశారు సెంటినలీస్ ఐలాండ్ ప్రజలు. ఈ తెగ ప్రజలు మనుషుల్ని హత్య చేసినా మన దేశ రాజ్యాంగం ఇక్కడ పనిచేయదు, మన చట్టాలు అక్కడ పనిచేయవు. కానీ ఆ పక్కనే ఉండే దీవులలో మాత్రం భారత చట్టాలు పనిచేస్తాయి. సెంటినలీస్ దీవి మాత్రం అందరినీ నిషేధించుకుని ఒంటరిగా బతుకుతోంది. 1967లో భారత ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది. టిఎన్ పండిట్ అనే సోషల్ సైంటిస్ట్ తో కలిసి సెంటినలీస్ ద్వీప ప్రజలతో సంబంధాన్ని పెంచుకునేందుకు ట్రై చేసింది. వారు ఈ తెగకు జీవంతో ఉన్న పందిని, కొన్ని బహుమతులను వదిలి స్నేహం కోసం ఎదురు చూస్తున్నట్టు సూచనలు చేశారు. కానీ అక్కడి గిరిజన తెగ ప్రజలు మాత్రం సదరు పందిని బాణాలతో చంపి భూమిలో పాతిపెట్టారు. ప్రభుత్వ ప్రతినిధులపై తిరగబడి మల విసర్జన భంగిమలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఖచ్చితంగా అవతలి వారిని అవమానించడానికేనని పక్కనుండే దీవుల ప్రజలు చెప్తున్నారు.